రేవంత్ కేటీఆర్ మధ్య డీల్ నేను ఎప్పటినుంచో అనుకుంటానన్న ఇది. ఎందుకంటే కేటీఆర్ మీద అన్ని కేసులు అయినా కూడా కనీసం చర్యలు తీసుకుంటలేడంటే ఏదో జరిగిందనే అనుమానం నాకు కూడా వచ్చింది. ఇది ఎవరన్నారు మరి? రేవంత్ కేటీఆర్ మధ్య డీల్, వారిద్దరికీ అంతర్గత ఒప్పందాలు ఉన్నాయి. అందుకే డ్రగ్స్, ఆ ఫార్ములా, ఈ కార్, ఫామ్ హౌస్ కేసుల జోలికి వెళ్ళడం లేదు. కవిత కేటీఆర్ మధ్య సయోధ్యకు సీఎం యత్నం. హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండబోదు. బండి హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్న హరీష్ రావు పేరు తీసుకొచ్చినామంటే మళ్ళీ ఇలా మతలాబు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ కేటీఆర్ మధ్య డీల్ జరిగిందా జరగలేదా అనేది ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని జైల్లో వేయడానికి కావచ్చు, ఆయన కేసులను త్వరతగతిన నిగ్గు తెల్చడానికి కావచ్చు, రేవంత్ రెడ్డి పెద్దగా సీరియస్గా లేడనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి అంతర్గత ఒప్పందాలు ఉన్నాయా లేవా అనేది ఒక ఆలోచన, ఒక అనుమానం అది. ఇక కవిత కేటీఆర్ మధ్య సయోధ్యకు సీఎం యత్నం అంటే ఇది బండి సంజయ్ అనేది అయితే అసలు నిజమే కాదు. ఎందుకంటే కవిత గారు ఆల్రెడీ పార్టీ పెట్టిండ్రు. కవిత గారు స్వతహాగా తన శక్తితోటి తను క్యాడర్ని తయారు చేసి తను పార్టీ పెట్టి తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక సంకల్పంతో ఉన్నారు. కేటీఆర్ తోటి రాజీ పడేంత నిస్సహాయమైన ఆలోచన ఉన్న వ్యక్తి కవిత గారు కాదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలుగా కవిత గారిని అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిని. చాలా పట్టుదలతోటి, చాలా ధైర్యంతో, చాలా అంకితభావంతో, నిబద్ధతతో నిలబడే వ్యక్తి కవిత గారు. కాబట్టి కవిత గారు కేటీఆర్ గారితో రాజీ పడవలసిన అవసరం లేదు. ఎవరో ముఖ్యమంత్రి మధ్యలోకి వచ్చి రాజీ చేస్తుండడం అనేది ఇది ఇంకా హాస్యాస్పదం. ఇది హాస్యాస్పదం. కాబట్టి బండి సంజయ్ గారు మీరు పగటి కళలు కేటీఆర్కి కవిత గారికి మధ్య ఎవడో ఆకాశరామన్న వచ్చి మధ్యవర్తిత్వం వహించి సయోధ్య కుదిరిస్తే కవిత గారు ఆ సయోధ్యకు ఒప్పుకుంటారు అనేది మూర్ఖమైన మాటలు, మూర్ఖమైన వాదన, మూర్ఖమైన విమర్శ. అది కవిత గారు ముమ్మాటికి ఈ తెలంగాణలో అతిపెద్ద శక్తిగా అవతరించబోతున్నారు. అది మీరంతా కూడా ప్రశంసించే రోజు రాబోతున్నది చూడండి. ఇక హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని బండి సంజయ్ అనడానికి వెనుక ఉన్న మతలాబ్ ఏంటంటే హరీష్ రావు గారిని బీజేపీలోకి లాగాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. హరీష్ రావును ఎప్పటికైనా బీజేపీలోకి గుంజితే, హరీష్ రావునే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ బీజేపీకి స్కోప్ ఉంటుంది, బీజేపీ అవసరమైతే అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనే ఆలోచన ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులకు ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చాలామంది లీడర్లు ఒక 5-6 నెలల క్రితము ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళి మేమంతా కూడా బీజేపీలోకి వస్తాము, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయి హరీష్ రావు గారిని ఇందులోకి గుంజండి అని మంతనాలు కూడా జరిగినాయి. అవి మధ్యలోనే ఆగినాయి. కాబట్టి ఎప్పటికైనా హరీష్ రావును బీజేపీలోకి గుంజాలని ఒక ఆలోచనతోటి బీజేపీ నేతలు ఉన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండబోదు అని. యాక్చువల్లీ కేసీఆర్ చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే కేసీఆర్ కొంచెం దగ్గి గనక 3వ సారికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యేటోడు. కానీ కేసీఆర్ ఆ ఆలోచనకు పోలే, అంత అంచనా వేయలే. అక్కడ బీజేపీ సెంట్రల్లో ఓడిపోతుందేమో, కాంగ్రెస్ అన్నా లేకపోతే 3వ కూటమి అన్నా ఆ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమో అని ఒక ఆలోచనకి వెళ్ళిండు కేసీఆర్. అందుకే కేసీఆర్ ఏమనుకున్నాడు, తానే ప్రధానమంత్రిని అవుతానని కలలు కన్నాడు. ఇటు మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇటు స్టాలిన్ గారు కావచ్చు, అటుపోతే కేజ్రీవాల్ గారు కావచ్చు, అటుపోతే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ థర్డ్ ఫ్రంట్ గొడుగు కింద కేసీఆర్ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు అనే ఒక భావనలోకి కేసీఆర్ గారు పూర్తిగా వెళ్ళిపోయింది. అట్లా కేసీఆర్ గారు దెబ్బతిన్నాడు. ఒకవేళ కేసీఆర్ గారు బీజేపీతోటి కనుక పొత్తు పెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా శూన్యం అయిపోవు,
జీరో అయిపోవు. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ అన్న ఉనికి ఉండకపోవు. ఇక్కడ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవ్వు. అటు కేంద్రంలో కేసీఆర్ గారిది చాలా పెద్దన పాత్ర అవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది ఏ విధంగా అయితే అక్కడ సెంట్రల్లో ప్రధానమైన కీలకమైన పాత్ర అయిపోయిందో, ఆ విధంగా కేంద్రంలో కేసీఆర్ గారు ఏది చెప్తే అది నడిచేదాకా వచ్చు. కానీ కేసీఆర్ గారు కొంత లౌకికవాది, సెక్యులర్వాది, హిందుత్వ భావజాలాలు పుష్కలంగా ఉన్న హిందూ ధర్మాన్ని ఆయన విపరీతంగా ప్రేమించిన ఆరాధించినా కూడా ఆయన బీజేపీ డిఎన్ఏ తోటి ఇమడలేని మనిషి. అందుకే అటు బీజేపీ సైడ్ పోకుండా ఒంటరిగా ఈ బీజేపీ కాంగ్రెస్లో ఏదో ఒకటి ఖతం చేసి తానే ప్రధానమంత్రిని కావాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు ఎందుకో నిజంగాలే ఆ కలలు. కేసీఆర్ గారు వేసిన అంచనా తప్పైంది, కేసీఆర్ గారి వ్యూహాలు తప్పైనాయి.